హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ మసాలా దినుసులు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, బీన్స్, క్యారెట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గ్రీన్ పీసు, మిల్ మేకర్స్, అలాగే పొటాటోస్, అలాగే బియ్యం నానబెట్టుకునేవి ఒక అరగంట పాటు బియ్యం నానబెట్టాను. ఇప్పుడు ఇవి కుక్కర్లో పెడతాను. స్టవ్ వెలిగించి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు ముందుగానే ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. అలాగే ఇందాక సజీరా చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు అది కూడా కలిపి బిర్యానీ మసాలా దినుసులు వేస్తున్నాను. బిర్యానీ మసాలా దినుసులు తర్వాత బీన్స్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కలుపుకున్నాక పొటాటోస్ కూడా వేసాను. ఇప్పుడు కలుపుతున్నాను. చూడండి, కలిపాక ఇప్పుడు కలుపుకున్నాక నా వాయిస్ ఎలాగుందో కూడా చెప్పండి. ఇంకా కలుపుకునే తర్వాత ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. తర్వాత టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా పచ్చివాసన పోయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండేటప్పుడు తర్వాత అదే గ్రీన్ పీస్ వేసాను. గ్రీన్ పీస్ తర్వాత మిల్ మేకర్స్ వేసాను. మిల్ మేకర్స్ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇవన్నీ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే పెరుగులోని ఉప్పు, కారం వేసి కలుపుకున్నాను. కలుపుకున్నాక ఇప్పుడు ఇది వేస్తేనే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అందులో వేసి శుభ్రంగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఇంకా కలుపుతూ పచ్చివాసన అలా పోయినంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగే గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి కూడా వేస్తున్నాను. వేసాక మళ్ళీ కలుపుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఉప్పు వేసాను. ఇందాక పెరుగు మాత్రమే సరిపోయేటట్టు అలా పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండేక అప్పుడు బియ్యం ఒకసారి 2-3 సార్లు కడిగేసిన తర్వాత వాటర్ పోసాను. వాటర్ తర్వాత ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. బియ్యం కొంచెం మసాలాలు పెట్టినంత వరకు ఒక 3 minutes అలా కలుపుతూ ఉండాలి. కలిపాక అప్పుడు కొంచెం వాటర్, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే గ్లాసుంపావు వేసుకుంటారు. అలాగే నేను మామూలు రైస్ కాబట్టి నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు పెట్టాను. అలాగే 3 విజిల్స్కి చాలు. అంటే ఎవరి కుక్కర్ వెళ్ళగా, మా కుక్కర్ అయితే 3 విజిల్స్కి సరిపోతాయి. విజిల్ అయిపోయింది కనుక ప్రెజర్ ఆగిన తర్వాత చూడండి బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చూడండి, బిర్యానీ కలుపుతున్నాను. పొడిగా ఉంటుంది. కాకపోతే ఆవిరి మీద కొంచెం మీకు తడిగా అనిపిస్తుందేమో కానీ బాగానే వచ్చింది. చాలా టేస్ట్ బాగుంది. అలాగే నా బిర్యానీ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.